అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి పూరిటిగడ్డ అయినటువంటి మెతుకు సీమలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ గడ్డ మీద పుట్టినోనికి బీఫామ్ ఇచ్చేందుకు ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేడు పాపం. చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా, జై తెలంగాణ అని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగటున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పక్క జిల్లాలకు వెళ్ళి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయి ఆస్తులు అమ్ముకున్నానికి ఎవరికి కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు హరీష్నే బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించుడే కష్టంగా ఉందంటే పార్లమెంటుకు పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం ఇదా అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకనే లేదా? 20 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27, 2001 నుంచి ఇయ్యాడు దాకా ఏప్రిల్ 24 దాకా వచ్చినాం. 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాలో క్యాండిడేట్ దొరుకుతలేదు. టీఆర్ఎస్ వాళ్ళకి అద్దెకు తెచ్చుకున్నారు, అరువుకు తెచ్చుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రోని పాలన వద్దు, తెలంగాణలోని పాలన ముద్దోన్నాం. 610 జీవో అమలు చేయాలని కొట్లాడినాం. అల్లుడు హరీష్ హుషారోడు కాబట్టి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటివాడు 610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ని తెచ్చి సిద్దిపేటలో ఎందుకు పెట్టినావు సార్ అని అడుగుతాడని జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి నీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల కోల ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యలో జరిగిన పోరాటం అయితే ఇవాళ మా మెదక్ పార్లమెంటుకి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు? సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ అన్న మదనన్న నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు? ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు? ఏడున్నారు? భూమి రెడ్డి అని మరిపడగ నుంచి ఉంటారు పాపం, జీవితం మొత్తం తెలంగాణ కోసమే ఒడిచిపోయింది. ఏడున్నాడు? ఏడు నీ 3 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఏరి వాళ్ళు? ఎందుకు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు అనుకోతలేరా? టికెట్లు ఇచ్చేందుకు కూడా పక్క జిల్లాలో లేనా? అంటే మెదక్ జిల్లా వాళ్ళు అంత అమాయకులు, నువ్వేం చేసినా నమ్ముతారు, ఎవరికి తెచ్చి బీఫామ్ ఇచ్చినా ఓటేస్తారు. భూములు అడ్డగోలుగా గుంజుకున్న వాళ్ళు, ప్రాజెక్టుల పేరిట రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లు ఖాళీ చేయించిన వాళ్ళు, జనాలని శరణు కోసం పెట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అధికారులని ఇవాళ తెచ్చి మీ స్వార్థం కోసం కేవలం డబ్బులకి తప్ప రమ్మనూరు అల్లుడు హరీష్ వస్తాడా, మామ కేసీఆర్ వస్తాడా? మెదక్ జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమకారులను కాదని పక్క జిల్లావానికి సీట్ ఇచ్చి నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావో చెప్పాలి కేసీఆర్. మెదక్ బాగా బలంగా ఉంది కదా, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీకు, ఎందుకు పక్క జిల్లావానికి సీట్ అమ్ముకున్నాడో హరీష్ చెప్పాలి. ఎస్ ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్, ఈ బీఫామ్ అమ్ముకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారులను కాదని
జై తెలంగాణ అన్నోళ్ళని కాదని సూట్ కేసులు మోసేటోళ్లను, రియాల్టర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను వాళ్ళ కుటుంబ లబ్ధి కోసం అక్రమంగా ఆస్తులు సంపాదించి పెట్టిన అధికారులని ఇలా మీరు అభ్యర్థులుగా పెడితే ఈ గడ్డ సిద్దిపేట గడ్డ పరాయోడి పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడుతుంది. 6 ఏళ్ళు జిల్లా కలెక్టర్గా పెట్టి అటగోలుగా దోసుకున్నదందుకు సహకరించి దోసుకున్నది సరిపోక ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంటే కూడా ఈలోచి కొత్తగా నువ్వు చేసేదేముంది వెంకటరామరెడ్డి? ఏం చేస్తావు? పేపర్లకు ఒక ప్రెస్ నోట్ పంపిర్రు, సారు గుండె గరుక్కపోయిందంట, పేదోళ్ళ కోసం పనిచేసిండంట, రాసినోనికి లేకున్నా వినేటోనికి ఉండాలి, చెప్పేటోనికి లేకున్నా వినేటోనికి అని ఇజ్జత్ ఉండాలి. ఈసారి హృదయం కరిగిపోయిందంట పాపం. ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాడు మంచిగా తినబోయి గుండు కొట్టించుకుందంట. మరి మల్లన్న సాగర్లో ముంచిన కుటుంబాలు, రంగనాయక సాగర్లో భూములు కోల్పోయిన కుటుంబాలు, కొండపోచమ్మ సాగర్లో పోలీసు వాళ్ళని పెట్టి రాత్రి ఖాళీ చేయించిన ఊర్లకి ఏం చేయాలి? సిద్దిపేట అమరవీరుల స్తూపం కాడికి వచ్చి ముక్కు నాలుగు రాసిన నీ పాపం పోదని చెప్తా ఉన్నా. ప్రాజెక్టుల పేరిట ఈ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల భూమిని అన్నమో రామచంద్ర అని రైతులు ఏడుస్తుంటే లాక్కున్న ఒక రాక్షసుని కేవలం డబ్బుల కోసమే, మళ్ళీ చెప్తా ఉన్నా, సూట్ కేసుల కోసమే, ఓట్లను కొనుగోలు చేద్దామని కొంతమంది మెదక్ ఎంపీ బీఆర్ఎస్ బీఫామ్ని అమ్ముకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ఉద్యమానికి అవమానం, ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్దిపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళకి అవమానం. ఇది జైలుకు పోయిన వాళ్ళు లేరా? కార్యకర్తలు లేరా? దోషిరు కదా లక్షల కోట్లు పెట్టూరు, ఏమవుతుంది? ఓ కార్యకర్తకి ఇవ్వచ్చు కదా టికెట్. ఎందుకు అమ్ముకుంటున్నారు సీటు అంటున్నా? మీ భాషలో గెలుస్తామని చెప్తున్నారు కదా, చాదనతో కార్యకర్తకి ఇది గెలిచేది ఉంటే పైసలు ఉన్నానికి అమ్ముతున్నారు అనేది భారతీయ జనతా పార్టీగా చాలా స్పష్టంగా మీ మీద ఆరోపణ చేస్తున్నాం. ఆ అధికారి అవినీతి మీద బరాబరి కంప్లైంట్లు పెడతాను రేపటి నుంచి. ఆయన వల్ల నష్టపోయిన రైతన్నలతోటి ధర్నాలు చేపిస్తాం. తెల్లాపురంలో ఇల్లు కట్టుకున్నాడంట సారు, 100 ఎకరాలు కబ్జా చేసిండు. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు మెడ మీద కత్తులు పెట్టి ధరణిలో బ్లాక్ చేసి ఈ జిల్లాలో నువ్వు చేసిన అక్రమాలని రోజుకొకటి చెప్పిన మీడియా ముందు ఉంచుతాం. అయ్యా చంద్రశేఖరరావు గారు, ఫామ్ హౌస్లో ఉన్నావు కదా, ఎవరు మాయలు పడుతున్నావు, ఎవరు ఆముదం పూస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, టికెట్లు ఎడిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఆలోచించు. లేకపోతే ఈ గడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా నిన్ను క్షమించరు. మొన్ననే నీ కర్రు కాల్చి వాత పెట్టిరు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ కుటుంబానికి. ఈరోజు కూడా కార్యకర్తలకి టికెట్ ఇవ్వకపోతే, ఈరోజు కూడా బీఫాముల్ని 100 కోట్లకు అమ్ముతుంటే అంతకంటే అవమానకరం ఇంకొకటి లేదు తెలంగాణ ఉద్యమానికి. కాబట్టి జిల్లాలో నాతో పాటు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా, తెలంగాణ ఉద్యమకారులారా, దయచేసి ఆలోచించుర్రి. కర్రు కాలుద్దామా, వాత పెడదామా, ఫామ్ హౌస్కి తాళం వేద్దామా, ఏం చేద్దామనే దయచేసి తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలి. ఇంత జరుగుతా కూడా ఇంకా బీఫాములు అమ్ముకుంటుంటే, పక్క జిల్లాలో పెత్తనం తెచ్చి మన మీద రుద్దుతుంటే ఎందుకు భరించాలనేది ఇలా మా మెదక్ జిల్లా ప్రజలు ఆలోచించాలని నేను సవినయంగా ఈ జిల్లా ప్రజానికానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ధరణిలో ఎవరు బ్లాక్ చేసిండు? ఏ ఒక్క గరీబానికన్నా ధరణిలో న్యాయం జరిగిందేమో చెప్పమనండి. నువ్వు కలెక్టర్ ఉన్నన్ని రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులన్నీ ఒకసారి చెప్పు. చేతనైతే కలెక్టర్ ఆడికి రా, కలెక్టర్ ఆఫీస్ కాడికి రా. 4 వంద మాగదుల్ని 4 భజన పరుల్ని పెట్టుకొని ఏమనుకుంటున్నావు? మెదక్ జిల్లా వాళ్ళంటే పైసలకు అమ్ముడు పోతారు అనుకుంటున్నావా? బిడ్డ ఎట్లొస్తావో చూస్తాం మా సిద్దిపేట జిల్లా ప్రచారానికి. ఎక్కడికక్కడ గ్రామస్తుల చేత నిలదీపిస్తాం, నీ బాధితులందరినీ ఏకం చేస్తాం, నీ ప్రచారం చేసే సంగతి చేస్తాం, చూస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.